హాయ్ హలో నమస్తే. పితృపక్షాల వేళ పూర్వీకులు కళ్ళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం పితృపక్షాలు భాద్రపద మాసంలో పౌర్ణమి తిథి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉంటాయి. ఈ పక్షం రోజుల పాటు తమ పూర్వీకులను స్మరించుకుంటూ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. వారి ఆత్మశాంతి కోసం అనేక పరిహారాలను పాటిస్తారు. ఇలా చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని మన పెద్దలు నమ్ముతారు. శాస్త్ర ప్రకారం ఈ కాలంలో పూర్వీకులు కనిపిస్తే అది భవిష్యత్తుకు సంబంధించిన శుభ సూచకంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా పితృపక్షాల సమయంలో మీకు పూర్వీకుల గురించి కలలు వస్తున్నాయా? అయితే ఆ వచ్చే కలలకు అర్థాలేంటి? ఇవి శుభకరమా లేక అశుభకరమా అనే విషయాలను తెలుసుకుందాం. మీకు వచ్చే కలలో పూర్వీకులు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తే వారు మీ కుటుంబం, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు శాంతిని కోరుకుంటున్నారని అర్థం. ఇలాంటి పరిస్థితులలో పూర్వీకుల ఆశీస్సులను పొందటానికి పితృపక్షాల కాలంలో వారికి శాస్త్ర ప్రకారం పిండ ప్రదానాలు, తర్పణాలను తప్పనిసరిగా అందించాలి. పితృపక్షాల కాలంలో మనం నిద్రపోతున్నప్పుడు మనకొచ్చే కలల్లో పూర్వీకులు మీ వైపు చేతులు చాచి మిమ్మల్ని చూస్తూ ఉంటే అది చాలా శుభ సంకేతంగా పరిగణించవచ్చు. దీనర్థం పితృదేవతలు మీ పట్ల సానుకూలంగా ఉంటున్నారని సంకేతమని పెద్దలు చెప్తారు. ఇలాంటి కలలు రావటం వల్ల మీరు జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నిటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. పితృపక్షాల కాలంలో మీ పూర్వీకులు కలలో కనిపించి మీకు తీపి పదార్థాలు తినిపిస్తే అది ఎంతో శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి కలలు వస్తే మీ పితృదేవతలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని అర్థం. అంతేకాదు, త్వరలో మీరు కొన్ని శుభవార్తలు వినటమే కాదు, కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. పితృపక్షాల కాలంలో మీ పూర్వీకులు మీ తలను దువ్వుతున్నట్లు కలలో వస్తే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, దుఃఖాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తారని అర్థం. పితృపక్షాల వేళ ఇలాంటి కలలు రావటం వల్ల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.